దేశం రాష్ట్రం బాగుండాలంటే ఎన్డీఏ కూటమి గెలుపొందాల్సిందేనని పిలుపునిచ్చారు నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. భీమవరంలో నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్లో 7 అసెంబ్లీల కూటమి అభ్యర్థులు తమ నామినేషన్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మోడీ పాలన, చంద్రబాబు అనుభవం, పవన్ చరిష్మా కలిసి రాష్ట్రంలో జగన్ పాలనకు స్వస్తి పలకబోతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 7 శాసనసభ్యులు పాల్గొనడం అనేది అందరూ గమనించాలి దయచేసి. అదేవిధంగా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. స్పందన బాగుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి అధికారంలోకి రావాలి, ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కూటమి అధికారంలోకి రావాలనేటువంటి భావనతో ప్రజలు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఉంది. ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైనటువంటి దేశంగా రూపొందించినటువంటి వ్యక్తి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండా ఆయన అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున వీళ్ళ ప్రచార కార్యక్రమంలో పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలజంగి జోగారావు నామినేషన్ దాఖలు చేశారు. వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. పార్వతీపురంలో వైసీపీ జెండా ఎగురవేసి జగన్ గిఫ్ట్గా ఇస్తారని జోగారావు అన్నారు. ప్రజలు జగన్ను మళ్లీ సీఎంగా చూడాలనుకుంటున్నారని అన్నారు. జోగారావుతో పాటు అరకు వైసీపీ ఎంపీ అభ్యర్థి తనూజ నామినేషన్ దాఖలు చేశారు. కొంచెం నీళ్ళకి పదండి 40,000 మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీ ప్రొఫెషన్ తీసుకొని